పిఠాపురం, ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీ కనబడవు. ఇది తిను. వాహమ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎప్పుడు చిత్రగుప్త టైప్ లో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా, నాదో డౌట్. అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండి? ఒరే, నీకు దండం పెడతానరా. ఇది నిజమా? నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా, మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ, అటు రమ్ము. పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవా, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా. నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవా, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. పోయి చాలే. అది ఏమి? త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తూ బేయిద్దనే దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే 18 అవుతారేమో. ఇగో బిల్లు. ఇదిగోండి. ఏమది? బిల్లు అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావయ్యని ఆశీర్వదించమంటే అక్షంతలు నీళ్ళకేసి కొట్టావు. చూడు, మా మావయ్య నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు.
ఇదేంది నాయన గా శివాజీ గారిని బెడ్ మీద వండ పెడతా నువ్వు బెడ్ మీద వండుకున్నావు డాక్టర్ సాబ్ ఇంతకీ మా పెద్దానికి పచ్చమాతం వచ్చినట్టు రానట్ట పూర్తిగా వచ్చినట్టు కాదు అలా అని రానట్టు కాదు ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అన్నమాట. అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట